ఈ పిల్ల ఏం చేసింది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఆయన అంటే బాగా ఇష్టము అని పిల్లగాడు అని చెప్తే పిల్లగాడు ఉంటాడమ్మా? ఏ పిల్లగాడు? ఏ అబ్బాయి ఉన్న జాగాలు ఉండగా మైల్స్ కాడిపోయి ఇక నేను కాటర్ తాగుతున్నా, నేను బీర్ తాగుతున్నా, ఇగో మ్యాన్షనస్ తాగుతున్నా, నేను బ్లెండర్ స్ప్రైట్ తాగుతా, ఇగో నేను ఇటువంటి బ్రాండ్ మందు తాగుతా, ఇవే ముచ్చట్లు. మీరు ఏదైనా పెళ్లి సంబంధం సెట్ చేశారనుకోండి, అది ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు, అది ఏమైనా అటు ఇటు అయితే పరిహారం లాగా ఏమైనా చెల్లిస్తారా? నేను చెల్లించేది ఏముంటది, ఇంకా మేమేం చెల్లించాలి? నువ్వు అట్లా మాట్లాడతావు. పిలిచి పిల్లని చూపించాలి, పిల్లగాని చూపించాలి, ఫిక్స్ చేయాలి, ఇంకా పరిహారాలు చెల్లించుకుంటాం. లేదు, ఒకవేళ ఫిక్స్ గా అయ్యింది, ఈ రోజు ఫిక్స్ అయింది, రేపు ఏమైనా అమ్మాయి అబ్బాయి ఏదైనా గొడవలు వచ్చి ఒకవేళ సపరేట్ అయినా కూడా మీరు ఏం బాధ్యత వహించారా? చెప్తాము, పెద్ద మనుషులుగా మాట్లాడతాము, అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్తాము. మేము ఉన్నది కలపడానికే కదా. నాకేదో ఇచ్చిండ్రు వాళ్ళు, తీసుకున్నా, సంభావన అయిపోయింది. పంతులు గారికి ఇచ్చిన సంభావన అడుగుతారా అమ్మ రిటర్న్? కలిపినందుకు నాకు ఇస్తావు, చేసినందుకు ఆయనకి ఇస్తావు, అంతే, డిఫరెన్స్ ఏం లేదు.